రాధాకృష్ణ చెత్తపల్లికి ఏం రాసిండో చూద్దాం. అభిమానమా ఉన్మాదమా? జగన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ఆయనకు చెందిన సోషల్ మీడియా సైన్యం హద్దు అదుపు లేకుండా వ్యవహరిస్తోంది. అతగాడ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ ఉన్మాద మూక వాచలత్వానికి అంతు లేకుండా పోయింది. అసలు సోషల్ మీడియాలో అత్యంత జుగుప్సాకరంగా అత్యంత నీచంగా పోస్టులు పెట్టించింది ఎవరు? మొదలు టీడీపీ పార్టీయే కదా. వైఎస్ షర్మిలారెడ్డికి ప్రభాస్కు రంకు అంటగట్టి ఇట్లా లేనిపోని వెకిల్ రాతలు రాసింది. వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, టీడీపీ వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు, వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అందులో ఏం తప్పులేదు. రాష్ట్ర ప్రజలందరూ తనను జగనన్న అని పిలవాలని కోరుకుంటున్న జగన్ రెడ్డి తనను 50 ఏళ్లుగా అన్న అని పిలుస్తూ కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ గడిపిన సొంత చెల్లెలు తమను అవమానిస్తున్నారని రోధిస్తున్నప్పుడు పట్టించుకోకుండా సిక్కటి చిరునవ్వులు చిందించడం ఎలా సాధ్యం అని వెకిలి రాతలు రాసుకున్నాడు అనమాట. షర్మిల రాజశేఖర రెడ్డికే పుట్టిందని విజయమ్మ చెప్పుకోవాలా? అంతకంటే అవమానం అపచారం ఉంటుందా? షర్మిల తన తండ్రి రక్తం పంచుకొని పుట్టలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? ఆమె మీద ఈయనకు ఎందుకంత ప్రేమ గాడిపోతున్నదో మరి. 2 రోజులు అయితే ఒకవేళ అంటే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కలిసి వచ్చేటట్టు లేదు టీడీపీకి అని అనుకున్నారనుకో, ఎత్తి కుదేస్తారు ఆమెను. ఇదే పేపర్లలో చీల్చి చెండాడతారు. ఇక ఒక బ్రాహ్మణుడు పెళ్లి చేసుకున్న షర్మిల రెడ్డి కాబోదని మరో దిక్కుమాలిన వాదాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చారు. బ్రాహ్మణులు అయితే రాజకీయాలకు పనికిరారా? జగన్మోహన్ రెడ్డి తరఫున బైబిల్ పట్టుకొని మరీ ప్రచారం చేస్తున్న ఆయన మేనత్త విమల తనను తాను వైఎస్ విమలారెడ్డి అని చెప్పుకుంటున్నారు కదా. నిజానికి విమల ఒక దళితుడిని వివాహం చేసుకున్నారు. తమ ఏకైక సోదరి విమలకు హైదరాబాద్లో ఒక పెద్ద ఇల్లును, విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లలో వాటాను రాజశేఖర రెడ్డి, వివేకానంద రెడ్డి ఆనందంగా పంచిచ్చారు. రాయలసీమ సంస్కృతి అంటే అదే కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? ఆమె ఆస్తులు అడిగితే ఇచ్చేస్తున్నారన్న నాయన. అధికారంలో వాటా కావాలని కోరుకున్నది. అది తెలియదా? నువ్వే చాలాసార్లు రాసినావు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో కూడా మాట్లాడిచ్చినావు కదా. ఆ రోజు తెలియలేదా నీకేం జరిగిందని? అంటే జనాన్ని మా భయపెట్టే నీకే దిక్కుమాలిన రాతలు ఎన్నైనా రాస్తావు నువ్వు. జగన్కు బెయిల్ కోసం సోనియా వద్దకే కాదు, అప్పట్లో ఆమెకు సలహాదారుడిగా ఉన్న అహ్మద్ పటేల్ను విజయమ్మ, భారతిరెడ్డి పలుమార్లు కలిసి వేడుకున్నట్లు అప్పట్లోనే కొందరికి తెలుసు. బెయిల్ కోసం కాళ్ళబేరానికి దిగిన జగన్ రెడ్డి పులివెందుల పులి ఎట్టయితాడు? తన బెయిల్ రద్దు కాకుండా ఉండడం కోసం తన కేసుల విచారణ ముందుకు సాగకుండా ఉండేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలకు ఊడియం చేయడం నిజం కాదా? రాష్ట్ర ప్రయోజనాలు గాలికి పోయినా పర్వాలేదు, తనకు రక్షణ కల్పిస్తే చాలని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా వద్ద మోకరిల్లడం నిజం కాదా? ఇలాంటి మనిషికి పులి అంటూ భుజకీర్తులు తగిలించడం హాస్యాస్పదంగా ఉంటుంది. మడమదిప్పడంలో జగన్ రికార్డ్ అని. సరే, జగన్ రెడ్డి కేసులకు సంబంధించి గత 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా రాస్తూనే ఉన్నారు. కానీ మరి చంద్రబాబు మీద అంతకంటే పెద్ద పెద్ద కేసులు నమోదైనాయి కదా. 23 కేసులలో స్టేలు ఉన్నాయి. మొన్న ఓఆర్ఆర్ స్కాము, స్కిల్ డెవలప్మెంట్ స్కాము, ఇంకా ఇట్లా. మరి ఈయన పోయి మోడీ సంఘం నాకలేదా? మోడీ బూట్లు నాకలేదా? ఇవి చెప్పరా? అందరి మీద ఉన్నాయి కదా కేసులు. అయితే ఇది ఒక పవన్ కళ్యాణ్ మీద అంటే ఆయన మీద 3 భార్యలు 4 భార్యలు ఆరోపణలు లభిస్తే ఆయన మీద ఇట్లాంటి అవినీతి ఆరోపణలు లేవు. కానీ ఆయన మీద ఎంకరేజ్ చేయరు. ఇట్లా ఉంటాయి ఈ వెకిలి రాతలు.